గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ మొహమ్మద్ ఖాలిద్. మనం పేజాల్ని ఉపయోగించి ఫ్లిప్కార్ట్లో ఎలా కొనాలో చూద్దాం. ఇప్పుడు ముందు పేజాల్ని మనం ఓపెన్ చేసుకోండి. ఇక్కడ పేజాల్ ఉంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాను, ఓపెన్ అయింది పేజాల్లో ముందు అమౌంట్ యాడ్ చేసుకోండి. అమౌంట్ చూడండి, ఇక్కడ 2237 రూపీస్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ బీవీస్ వచ్చేసి బిజినెస్ వాల్యూమ్ 447 ఉంది. 47 బిజినెస్ వాల్యూమ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ అమౌంట్ యాడ్ చేసుకుంటాను. యాడ్ ఫండ్లో వెళ్ళి 2000 యాడ్ చేసుకుంటున్నాను. ప్రొసీడ్ గూగుల్ పే ద్వారా చేసుకుంటున్నాను. పే అనేసి నెంబర్ కొట్టేసిన తర్వాత పిన్ నెంబర్, పేమెంట్ అనేది ఆటోమేటిక్లీ యాడ్ అయిపోయింది. పేమెంట్ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 2000 చూడండి 11th రోజు యాడ్ అయింది. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ముందు అమౌంట్ 237 రూపీస్ ఉండే, ఇప్పుడు 237 రూపీస్ అయింది. అది ఇప్పుడు మనం వోచర్స్ కొందాము. ఫ్లిప్కార్ట్ వోచర్ ఎలా కొనాలో చూద్దాము. వోచర్స్లో వెళ్ళండి. వోచర్స్ని టచ్ చేశాను. ఫ్లిప్కార్ట్ వోచర్ కొనాలనుకుంటున్నాను కాబట్టి ఫ్లిప్కార్ట్ 2000కి దగ్గరలో 1700 ఉంది కాబట్టి 1700 వోచర్ కొందాము. పే ప్రాసెసింగ్ అవుతుంది. వోచర్ కొనేసాము. ఈ విధంగా మనం వోచర్ కొనాలి. ఇక్కడ చూడండి 1700 వోచర్ ఉంది. అయితే దీన్ని మనం క్లిక్ చేసి ఈ లింక్ని మనం వాట్సాప్లో మన నెంబర్కి పంపాలి. ఏదైనా మన నెంబర్కి పంపొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మా ఫ్రెండ్కి పంపుతున్నాను. పంపిన తర్వాత ఇక్కడ మీరు వోచర్ రిడీమ్ చేయడానికి ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేశాను. టచ్ చేయగానే ఇక్కడ మీకు కలెక్ట్ వోచర్ అని ఉంది చూడండి. కలెక్ట్ వోచర్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మీకు కోడ్ ఉంది, యాక్టివేషన్ పిన్ ఉంది. దీన్ని కాపీ చేసుకున్నాను. దాని మీద టచ్ చేస్తే కాపీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో వెళ్ళేసి ఫ్లిప్కార్ట్లో సేవ్డ్ కార్డ్ ఇక్కడ చూడండి. ఫ్లిప్కార్ట్లో మై అకౌంట్లో వెళ్ళండి. మై అకౌంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్స్, కూపన్స్ ఇక్కడ ఉంది. దాని తర్వాత పర్సనల్ ప్లస్ ఇక్కడ అకౌంట్లో ఇక్కడ చూడండి సేవ్డ్ కార్డ్ వాలెట్ అని ఉంది. దీన్ని టచ్ చేయండి. ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నది యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని చూడండి. ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ అది టచ్ చేసి గిఫ్ట్ కార్డ్ నెంబర్లో ఇక్కడ మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న నెంబర్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ గిఫ్ట్ కార్డ్ పిన్ నెంబర్ ఉంది. పిన్ నెంబర్ని కూడా మనం పేస్ట్ చేసుకుందాం. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేశాను. అప్లై. గిఫ్ట్ కార్డ్ యాడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ఇక్కడ 1700 అనేది ఉంది మనకు. ఇప్పుడు మనం ఇందులో పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ మన అమౌంట్ పే చేసేసాం ఫ్లిప్కార్ట్లో వోచర్ కొని. అయితే ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో 1700 రూపీస్ వోచర్ కొన్నాం కాబట్టి మన పేజాల్లో అక్కడ ఏమైనా బీవీస్ వచ్చాయా చూద్దాం. ఇంతకుముందు 40 చేంజ్ బీవీస్ ఉండే కదా, 47. ఇప్పుడు 1700 ఫ్లిప్కార్ట్ కొన్నాము. బీవీస్ మారలేదు కదా. దీన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఇక్కడ రిఫ్రెష్ ఇక్కడ ఉంది కదా, దీన్ని టచ్ చేయండి.
టచ్ చేస్తే మనకు రిఫ్రెష్మెంట్ అనేది అవుతుంది. అవి మనకు చూడండి ఇక్కడ వావ్ 21% బీవీస్ అనేవి ఇక్కడ యాడ్ అయ్యాయి. అంటే 404 అయ్యాయి. ఇంతకుముందు 47 ఉండే 404 అయ్యాయి. చూడండి ఇక్కడ బిజినెస్ వాల్యూమ్. ఓకేనా. అయితే ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్లో వెళ్ళేసి మనం ఇంతకుముందు నేను ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ కార్ట్ చేసి పెట్టాను నేను సామాన్. ఈ కార్ట్లో నేను ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చేస్తున్నాను. ప్లేస్ ఆర్డర్, కంటిన్యూ. యూజ్ గిఫ్ట్ కార్డ్, ఎంటర్ ఓటీపీ వస్తుందండి, అది ఎంటర్ చేయాలి. 851936 వెరిఫై. ఓకే, కన్ఫర్మ్ ఆర్డర్. ఆర్డర్ ప్లేస్ అయిపోయిందండి. ఓకేనా. చూడండి, థ్యాంక్స్ ఫర్ షాపింగ్ విత్ అస్, డెలివరీ బై 17 Jan. ఓకే. ఓకే, అయితే ఇది అయిపోయింది. నేను ఇంకొకటి కొనాలనుకుంటున్నాను. ఇంకో గ్రాసరీ ఐటెం కూడా ఉంది దీంట్లో. గ్రాసరీని టచ్ చేశాను, గ్రాసరీ వచ్చేసింది. దీన్ని కూడా నేను ఆర్డర్ చేస్తున్నాను. కంటిన్యూ. యూజ్ గిఫ్ట్ కార్డ్, కన్ఫర్మ్. జస్ట్ అంతే అండి, సింపుల్. ఇంకొక ఆర్డర్ కూడా అయిపోయింది. 2 ఆర్డర్స్ చేశాను ఫ్లిప్కార్ట్లో. ఓకేనా. చూడండి, థ్యాంక్స్ ఫర్ షాపింగ్ విత్ అస్. ఓకే, ఈ విధంగా హ్యాపీగా పేజాల్ని ఉపయోగించి ఫ్లిప్కార్ట్లో సామాన్ ఈ విధంగా పర్చేజ్ చేసుకొని 21% బీవీస్ని పొందాను. అలా మీరు కూడా అలా చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మొహమ్మద్ ఖాలిద్.